మనం ఇంతవరకు గుడిలో లింగాన్ని మింగిన సాధువును చూసుంటాం. కానీ గుడిని అడ్డం పెట్టుకొని గంజాయి సాగు చేసిన వారిని ఎప్పుడైనా చూసామా? గుడికి వచ్చే భక్తులకు 4 మంచి మాటలు చెప్పి మంచి దారిలో పెట్టాల్సింది పోయి మత్తు పదార్థాలతో కిక్కెక్కిస్తున్నాడు ఓ సాధువు. చుట్టూ 10 గ్రామాల ప్రజలను నమ్మించి ఏకంగా గుడి వెనుక ఉన్న పూల తోటలోని అక్రమంగా ఈ మత్తు దందా చేసిన గురు మహారాజ్ కటకటాల పాలయ్యాడు. గురు మహారాజ్ గుడిలో పూజారి, పంచగాం గ్రామంతో పాటు చుట్టుపక్కల 10 గ్రామాల ప్రజలకు సాధువుగా చలామణి అవుతున్నాడు. అయితే గుడికి వచ్చే భక్తులకు భక్తి భావాన్ని నేర్పాల్సింది పోయి గంజాయి సాగు, అమ్మకాలు చేస్తూ ఎక్సైజ్ సిబ్బందికి పట్టుబడ్డాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం పంచగాం గ్రామంలో చోటు చేసుకుంది. అయితే ఈ గ్రామంలో గంజాయి సాగు కొత్తేమీ కాదు. పంట చేలు, పత్తి చేన్లలో గంజాయి సాగు చేయడం ఇక్కడ పరిపాటే. అంతేకాదు, ఈ గ్రామంలో గంజాయి సాగు చేసే వాళ్ళని పట్టుకోవడానికి వెళ్తే అధికారులపైనే దాడి చేసిన ఘటనలు ఉన్నాయి. మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, పంచగ్రామ్ గ్రామం స్థానిక నారాయణఖేడ్ ఎమ్మెల్యే స్వంత గ్రామం. ఆవుంటి నర్సయ్య మహారాజ్ అనే వ్యక్తి తన భార్య చనిపోగా 2 ఆడపిల్లల పెళ్లిళ్లు చేశాడు. అనంతరం ఒక ఆశ్రమంలో కొంతకాలం ఉండి వచ్చి గుడి పూజారిగా అవతారం ఎత్తాడు. ఇక్కడి వరకు బానే ఉన్న అదనపు ఆదాయం కోసం ఆలయం వెనుక పూజ కోసం పూలు పెంచుతున్న స్థలంలో గంజాయి మొక్కల్ని సాగు సీక్రెట్గా చేస్తున్నాడు.